ప్రస్తుతం యష్ నటిస్తున్నటువంటి కన్నడ రాక్ స్టార్ టాప్ హీరో యష్ నటిస్తున్నటువంటి టాక్సిక్ పైన ఎంతటి అంచనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే దీనికి తగ్గట్టుగానే ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయడం, ఇప్పుడు తబాహి సాంగ్ రిలీజ్ చేయడం కూడా ఈ సినిమాపై అంచనాలని పెంచింది. అయితే ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ టాక్స్ వస్తున్నాయి. అయితే టాక్సిక్ సినిమా గురించి ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నప్పటి నుంచి కూడా ట్రైలర్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఈ సాంగ్ కి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ చేయడం, అప్పుడు అక్కడ కియారా అద్వానీ యష్ మధ్య ఉన్నటువంటి కెమిస్ట్రీ దానిపైన చాలా న్యూస్ వచ్చింది. మరి ఆ న్యూస్ అంతటినీ కూడా కియారా అద్వానీ కొట్టిపారేసింది. అంటే కియారా అద్వానీ ఆ బోల్డ్ సీన్స్ తగ్గించమని అడిగినట్టు, గీతూ మోహన్ దాస్ ని రిక్వెస్ట్ చేసినట్టు ఇలాంటి కథనాలు అన్నిటిని కూడా వినిపించాయి. అయితే కియారా అద్వానీ అయితే ఆ వార్తలన్నింటినీ కొట్టి పారేసింది. ఇప్పుడు యష్ కియారా అద్వానీకి మధ్య జరిగే కెమిస్ట్రీని చూపిస్తూ ఈ తబాహి సాంగ్స్ సాగడం, దీనిపైన అంటే సినిమా పైన అంచనాలు ఉన్నప్పటికీ కూడా ఇంత బోల్డ్ సీన్స్ అవసరమా, ఇప్పటికే ట్రైలర్ లో అన్ని కూడా రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ సాంగ్ లో కూడా ఇది ఉంది. సినిమాపై అంచనాలు పెంచుతున్నప్పటికీ కూడా ఇంత కెమిస్ట్రీ అవసరం లేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కియారా అద్వానీ పైన కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి, ఇంత బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయడం అవసరమా అని. ఏదేమైనప్పటికీ ఈ సినిమాలో అయితే లేడీ స్టార్స్ అందరూ కూడా అటు నయనతార, కియారా అద్వానీ, అదేవిధంగా రుక్మిణి వసంత్, హిమా ఖురేషి వీళ్ళందరూ కూడా నటిస్తున్నారు. హిమా ఖురేషి కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం స్టార్ హీరోయిన్స్ అందరూ ఉన్నారు, భారీ కాస్టింగ్ ఉంది, చూస్తే ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉండడం. మరి ఎలా యష్ ని చూపిస్తారు, అసలు కేజీఎఫ్ తో కన్నడ పరిశ్రమను ఒక లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. మరి ఇప్పుడు యష్ ఈ సినిమా అంతర్జాతీయంగా రిలీజ్ చేయాలని చెప్పి మార్చ్ 19th రావాల్సినటువంటి ఈ సినిమాని ఇప్పటికే 2 సార్లు పోస్ట్ పోన్ చేశారు. ఆగస్టు 26th అందరి ముందుకి ఈ సినిమా రానుంది. మరి ఈ సినిమా రానున్నటువంటి నేపథ్యంలో ఇలా పోస్టర్స్, సాంగ్స్, అంటే ఇప్పుడు వచ్చిన ఏదైతే తబాహి సాంగ్ ఉందో ఇటీవల ఒక పోస్టర్ తోటి లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్. మరి ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా 2 టైప్స్ ఆఫ్ కామెంట్స్, సినిమా పైన భారీ హైప్ పెరిగిపోయింది అంటున్నారు. అట్ ది సేమ్ టైం కియారా అద్వానీకి యష్ కి మధ్య అంత కెమిస్ట్రీ, అంత బోల్డ్ సీన్స్ లో కియారా అద్వానీ ఎందుకు నటించాలనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి అసలు మీరు ఈ సాంగ్ చూసారా? ఈ సాంగ్ మీకేమనిపించింది? వెంటనే కామెంట్ చేసేయండి.